గతంలో తీసుకుంటే మీ పెద్దనాన్నగారు పోలీస్ డిపార్ట్మెంట్లో, మీ నాన్నగారు రెవెన్యూ డిపార్ట్మెంట్లో, తర్వాత వచ్చి ఆయన ఫార్మర్గా రైతుగా మారిపోయారు, అంతా బాగానే ఉంది. కానీ మీరు రాజకీయాలకు ఎందుకు వచ్చారో కారణం చెప్పారు. విద్యా సంస్థల ఏర్పాటుకు ఎందుకు ముందుకు వచ్చారు? అసలు ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాలనే ఒక తలంపు మీకు ఎందుకు వచ్చింది? అంటే సాధారణంగా చాలామందిని చూస్తుండేవాళ్ళు. అంటే మా చిన్నాన్న బిహెచ్ఎల్లో సీనియర్ మేనేజర్ ఉండేవాడు. మా దగ్గర ఊర్లో అవసల వాళ్ళు ఉండేవాళ్ళు. అవసల వాళ్ళు అంటే గోల్డ్ స్మిత్ అని, ఇద్దరికి జాబ్స్ బిహెచ్ఎల్లో తనే ఇప్పించడం జరిగింది. అట్లా చాలామందికి హెల్ప్ చేస్తూ ఉండేవాళ్ళు. ఎట్లా హెల్ప్ చేస్తుండేవాళ్ళము, వాళ్ళకి ఏదో ఐటీఐనో ఇంకోటో ఏదో సమ్ టెక్నికల్ కోర్స్ వాళ్ళకు గైడెన్స్ ఇచ్చి, అది లేకుంటే ఊర్లో 10th క్లాస్ చదివితే జాబ్ ఇయ్యరు ఇక్కడ. వాళ్ళు ఇక్కడ వస్తే మా బాబాయ్ చెప్పి అక్కడ ఎక్కడో చేర్పించారు. సో అప్పటి నుంచి నాకు ఆలోచన వచ్చింది, ఏంటంటే ఏదన్నా ఒకటి మనము వీళ్ళకు గైడెన్స్, ఎడ్యుకేషన్ టు ఫిట్ ఫర్ ది జాబ్స్ చేస్తే తప్ప మనం ఇవ్వలేము. అట్లా చేయాలంటే మన చేతిలో కూడా కొన్ని విద్యా సంస్థలు ఉంటేనే మనం హెల్ప్ చేయగలుగుతాం అన్న ఆలోచన నాకు వచ్చింది. అప్పటి నుంచి నేను ఇన్స్టిట్యూషన్స్ పెట్టాలన్న స్ట్రాంగ్ డిజైర్కి వచ్చి ఇన్స్టిట్యూషన్స్ ఎస్టాబ్లిష్ చేయాలి. ఇప్పుడు స్టార్ట్ చేశారు? ఫస్ట్ నేను 2001లో ఫస్ట్ ఇన్స్టిట్యూషన్ సిరిసిల్లలో స్టార్ట్ చేసినాను, కరీంనగర్ జిల్లాలో. అప్పుడున్న గవర్నమెంట్ ఏంటంటే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నారు. అప్పుడు అన్కవర్డ్ రెవెన్యూ డివిజన్కు ఇంజనీరింగ్ కళాశాలని ప్రవేశపెట్టినాడు. ఇక్కడ నా దగ్గర ఇక్కడ కూడా రెవెన్యూ డివిజన్లో కళాశాల పెట్టడానికి స్కోప్ లేదు. సిరిసిల్లలో వేకెన్సీ ఉంది, అక్కడ నక్సలైట్లు ఉన్నారని ఎవరు పోతలేదు. నేను పోయి అక్కడ కాలేజ్ ఎస్టాబ్లిష్ చేసి. భయం లేదు నక్సలైట్లు అంటే? మేము ప్రజా జీవితం నుంచి వచ్చిన వాళ్ళం, మేము పెద్ద దాని గురించి ఇబ్బంది పడాల్సింది ఏం లేదు. మనం మంచి కార్యక్రమాలు చేస్తున్నప్పుడు ఎవరు కూడా దాన్ని అది చేయరనే ఉద్దేశంతో నేను అక్కడ సిరిసిల్లలో పెట్టి, తర్వాత నిజామాబాద్లో పెట్టి, తర్వాత పటంచెర్లో పెట్టి, ఇప్పుడు మొయినాబాద్లో, రంగారెడ్డి జిల్లాలో పెట్టి, ఈ విధంగా ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం. ఇప్పుడు 17 years అయిపోయింది కాలక్రమంలో భాగంగా. అన్ని కాలేజెస్ బాగున్నాయి. ఇప్పుడు ఇంజనీరింగ్ కాలేజ్ అంటే బాగలేదు దాన్ని. అదే అంటే ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గత ప్రభుత్వంలో చేసిన ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ కానీ దీన్ని కానీ ఏ విధంగా నిర్వీర్యపరుస్తున్నాడో, గత ప్రభుత్వంలో ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రాజశేఖర రెడ్డి గారు ప్రారంభించడం జరిగింది కాంగ్రెస్ ప్రభుత్వంలో. వీళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చినా రాజశేఖర రెడ్డి ఇచ్చినాడు, కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిందని చర్చ జరుగుతుంది బయట. ఎలాగైనా చేసి ఆ స్కీమ్కు పెట్టే డబ్బు తగ్గించుకోవాలని ఉపాయంతో ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వడం లేదు. చాలా కళాశాలకు ఫీజు రియంబర్స్మెంట్ ఉండదు. ఆ ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకుండా ఇన్స్పెక్షన్ల పైన ఇన్స్పెక్షన్స్ చేపిస్తుంటారు. ఇన్స్పెక్షన్స్ చేసినప్పుడు ఇప్పుడు 6 కోట్ల రూపాయలు ఒక కళాశాలకు ఇవ్వాల్సింది ప్రభుత్వం. గత సంవత్సరం సంబంధించిన డబ్బులే ఇవ్వలేదు. ఏ విధంగా వాళ్ళ జీతాలు చెల్లిస్తారు, ఏ విధంగా స్టాండర్డ్స్ ఇస్తారు, ఏ విధంగా చేస్తారు? అప్పుడు రిపోర్ట్ ఏమి ఇస్తారంటే ఈ కాలేజీలో వసతులు లేవు, ఇళ్ళలో అధ్యాపక బృందం లేదు. నువ్వు ఇవ్వాల్సిన 6 కోట్లు ఇచ్చేసి నువ్వు 10 సార్లు ఇన్స్పెక్షన్ చేయి, తప్పులేదు దాన్ని. సో ప్రభుత్వం ఏంటంటే వాంటెడ్లీ ఆ కళాశాలలు అవటంతట అవే క్లోజ్ అయ్యే విధంగా వాతావరణం తయారు చేస్తుంది. అందులో భాగంగా కొన్ని ఇన్స్టిట్యూషన్స్ క్లోజ్ అయినాయి, కొన్ని ఇంకా కావడానికి దగ్గరలో ఉన్నాయి. కానీ ఇది సరైన పద్ధతి కాదు. ఒక గ్రామీణ ప్రాంతం నుంచి ఒక విద్యార్థి ఒక ఇంజనీరింగ్ కళాశాలలో చదువుకోవడానికి వచ్చినప్పుడు అక్కడ అధ్యాపక బృందం, క్వాలిఫైడ్ స్టాఫ్ అక్కడ ఉండాల్సిన అవసరం ఉంది. మనం డబ్బులు ఫీజు రియంబర్స్మెంట్ కింద 5-6 కోట్ల రూపాయలు ఒక కళాశాలకు ప్రభుత్వం బాకీ పడినది. దగ్గర 3,000 కోట్ల రూపాయలు బాకీ పడింది ఈరోజు. ఇవి చెల్లించకుండా క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వమంటే ఎట్లా సాధ్యం? ప్రభుత్వం కావాలని దురుద్దేశపూర్వకంగానే ఇంజనీరింగ్ కళాశాల పైన ఈ విధంగా కక్ష కట్టి ఈ విధంగా కార్యక్రమం చేస్తుంది. దీని మూలంగా విద్యార్థుల జీవితం నష్టపోయే పరిస్థితులకు వచ్చింది. ఎందుకంటే తెలుగు మీడియంలో చదివిన విద్యార్థులు గ్రామీణ ప్రాంతం నుంచి ఈ ఇంజనీరింగ్ కళాశాలలో చేరుతున్నారు. ఇప్పుడు వాళ్ళకి ఏ విధంగా ఉండాలంటే ఇంగ్లీష్ మీడియంలో ప్రత్యేకంగా విద్యాబోధన జరిగే విధంగా స్పెషల్ క్లాసెస్ తీసుకోవాల్సిన అవసరం ఉంది. అలాంటి పరిస్థితి లోపల ఆ స్పెషల్ క్లాసెస్ మాట దేవుడెరుగు, ఉన్న క్లాసెస్ కూడా జరగని పరిస్థితులలో గవర్నమెంటే క్రియేట్ చేసి మళ్ళీ గవర్నమెంటే ఇన్స్పెక్షన్ చేసి వీళ్ళ దగ్గర ఫ్యాకల్టీ లేదు, వీళ్ళ దగ్గర ఇన్స్పెక్షన్ చేస్తే ల్యాబ్స్ లేవు, ఇవి లేవని చెప్పి రిపోర్ట్ రాస్తూ దీన్ని పత్రికల ద్వారా, టీవీల ద్వారా, అసెంబ్లీ ద్వారా ప్రజల దగ్గరకు పంపించే ప్రయత్నం చేస్తుంది. ఇది చాలా అంటే చాలా విద్యార్థుల జీవితాలతో చెలగాటమాడే విషయం. ఎందుకంటే ప్రత్యేకంగా ఒక విద్యార్థిని కౌన్సిలింగ్ చేసి ఏ సబ్జెక్టులన్నా వీక్ ఉంటే ఏ విధంగా పైకి తీసుకోవాలని ఆలోచన చేయాలి తప్ప ఈ విధంగా ఆ విద్యార్థి డిస్కంటిన్యూ చేసి కళాశాల నుంచి వెళ్ళిపోతున్న సందర్భాలు ఉన్నాయి. చాలామంది డ్రాప్అవుట్స్ అవుతున్నారు ఇంజనీరింగ్ స్టూడెంట్స్. ఇది చాలా ప్రమాదకరమే. ఇప్పటికైనా సరే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఇంజనీరింగ్ కళాశాలకు అయితే బకాయిలు పడినదో 1,000 కోట్ల రూపాయలు బకాయిలు పడినది వెంటనే ఆ యొక్క డబ్బులు చెల్లించి విద్యా ప్రమాణాలు పెంచే విధంగా కృషి చేయాలని చెప్పి కోరుతాం. ఇప్పుడైనా పంటి నొప్పి వచ్చి పంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళారు మీరు? డెంటల్ డాక్టర్ దగ్గరికి ఏమన్నా? నేను పంటి నొప్పి వచ్చేది డెంటల్ డాక్టర్ దగ్గరికి ఎప్పుడు కూడా వెళ్ళలేదు. అట్లాంటి మరి డెంటల్ కాలేజ్ ఎందుకు పెట్టారు?
అంటే ఇదంతా కూడా ఏంటంటే గవర్నమెంట్ ప్రక్రియలో భాగంగా గవర్నమెంట్ కొన్ని ప్లేసెస్లలో అనౌన్స్మెంట్ చేసిందనమాట. పంటి నొప్పి వచ్చి డెంటల్ డాక్టర్ మీకైనా సరిగ్గా ట్రీట్మెంట్ ఇవ్వకపోతే మంచి డెంటిస్ట్లను బయటికి తీసుకురావాలని ఒక తలంపుతో ఏమైనా డెంటల్ కాలేజ్ పెట్టారేమో అనేసి. అలాంటిది ఏం లేదు. గవర్నమెంట్ ఎప్పుడైనా సరే స్కీమ్స్ ఎట్లా ఉంటాయంటే, ఎప్పుడైతే అప్పుడు తెలుగుదేశం టైంలో అన్కవర్డ్ రెవెన్యూ డివిజన్స్ అని ఉండేదో, డెంటల్ కాలేజెస్కి మెడికల్ కాలేజెస్ కూడా ఒక అనౌన్స్మెంట్ చేసింది. నిజామాబాద్ లోపల జస్టిస్ మారుతి కమిటీ అనేసి రిటైర్డ్ హైకోర్టు జడ్జిలో కమిటీ వేసిండ్రు. మన నిమ్స్ డైరెక్టరు వీళ్ళంతా కమిటీ మెంబర్స్. ఎవరైనా అప్లికేషన్ పెట్టుకున్న వాళ్ళు ఉంటే పెట్టుకోమంటే నేను నిజామాబాద్కు పెట్టుకున్నాను. ఎందుకంటే ఇవి గవర్నమెంట్ నోటిఫికేషన్ ప్రకారం పెట్టుకునే స్కీమ్స్. మనం ఎక్కడ పడితే అక్కడ పెడతాము, మీరు ఇవ్వండి అంటే లైసెన్స్ ఇవ్వాలి స్టేట్ గవర్నమెంట్. సో ఆ జస్టిస్ మారుతి కమిటీకి నేను అప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు విజిట్ చేసి ల్యాండ్ బ్యాక్గ్రౌండ్ అన్ని చూసి ఎసెన్షియాలిటీ సర్టిఫికేట్ అని ఇస్తారు. అంటే ఇట్స్ లైక్ ఎన్ఓసి అనమాట. స్టేట్ గవర్నమెంట్కి అంతే పరిధి, ఎన్ఓసి ఇచ్చే పరిధి స్టేట్ గవర్నమెంట్. తర్వాత అంతా డెంటల్ కౌన్సిల్ వాళ్ళు డెంటల్ కాలేజీలకి ఇవ్వాలా, మెడికల్ కౌన్సిల్ వాళ్ళు మెడికల్ కాలేజీలకు ఇవ్వాలి. మళ్ళీ అది కూడా ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఉంటుంది, సిస్టమ్ ఉంటుంది. అట్లా మళ్ళీ ఒక బ్యాచ్ పాస్ అయ్యేటప్పుడు రికగ్నైజేషన్ అని చెప్పి మళ్ళీ ఒక ఇన్స్పెక్షన్ ఉంటుంది. మళ్ళీ అదైనాక పీజీ ఉంటుంది. ఇట్లా ఇదంతా కూడా రెగ్యులర్ ఇంటర్వెల్స్లో జరుగుతుంటాయి అన్నమాట. మెడికల్ కాలేజ్ ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారు? పటాన్ చెరువులో ఏర్పాటు చేస్తారు. పటాన్ చెరువు అన్నీ కూడా పటాన్ చెరువుకేనా? పటాన్ చెరువు. ఎందుకు పటాన్ చెరువు మీద అంటే ఏంటంటే మనకు ఫ్యాకల్టీ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రొఫెషనల్ కోర్సులలో, దట్టు మెడికల్ కోర్సులలో చాలా ఇంపార్టెంట్ ఫ్యాకల్టీ. ఈ ఫ్యాకల్టీ అనేది కమాడిటీ ఆఫ్ ఫ్యాకల్టీ అనేది మెడికల్ ఫీల్డ్లో చాలా కాంపిటేటివ్గా ఉంది మార్కెట్. అంటే దొరికేదే కష్టం అన్న విధంగా ఉంది పరిస్థితి. మనం వెళ్ళి ఎక్కడనో డిస్ట్రిక్ట్స్లో పెడితే ఫ్యాకల్టీ దొరకాలంటే కష్టం. ఫ్యాకల్టీ దొరకకుంటే మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వాళ్ళు అనుమతులు ఇవ్వరు. సో అట్లాంటి సందర్భం లోపల మనకు సిటీకి దగ్గరలో ఉంటేనే మంచి ఫ్యాకల్టీని మనం అట్రాక్ట్ చేయగలుగుతాం. మంచి ఫ్యాకల్టీ ఉంటేనే మంచి స్టూడెంట్స్ మన దగ్గరకు వస్తారు. హాస్పిటల్ కూడా రన్ కావాలి, పేషెంట్స్ కూడా ఉండాలి. కాబట్టి పేషెంట్స్ కూడా మనకు సిటీ అవుట్స్కట్స్లో ఉండే నలుమూలల నుంచి, తెలంగాణ నలుమూలల నుంచి కూడా హాస్పిటల్కి వచ్చే విధంగా వెసులుబాటు ఉంటుందనే ఉద్దేశంతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. అంటే కళలని నిజం చేస్తూ ప్రజలకి నిజాలని కళల ద్వారా తీసుకొచ్చే ఐ డ్రీమ్కి మై బెస్ట్ విషెస్. మీరు చూస్తున్నది ఐ డ్రీమ్ న్యూస్. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ ఛానల్. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. మరిన్ని వీడియోల కోసం ఐ డ్రీమ్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్. And I'm very much satisfied with the way interview went on. Kindly subscribe to I Dream. For more videos, subscribe to I Dream. And loads of fun entertainment and content. Do watch I Dream.